నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో 4వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ. బిల్లుకి ఆమోదం తెలిపిన శాసనసభ. పార్టీ శ్రేణులతో సమావేశమైన మాజీ సీఎం వైఎస్ జగన్. ఏడాది దాటితే పాదయాత్ర మొదలవుతుందని హెచ్చరిక. అధికార పార్టీ నేత అండతో పెన్నా నదిని తవ్వేస్తున్న అక్రమార్కులు. చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకోలు. మద్యం సేవించి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు అరెస్టు చేసిన పోలీసులు. ఏపీలో పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లును మంత్రి పొంగూరు నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు నారాయణ. ఆంధ్రప్రదేశ్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మేయర్, మున్సిపల్ చైర్మన్లను పరోక్ష విధానంలో ఎన్నుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల విధానంలో మార్పు తీసుకువస్తూ ప్రభుత్వం ఈ చట్ట సవరణను ప్రతిపాదించింది. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని తెలిపారు. అనంతరం 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతుందని వివరించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Municipal Laws 4th Amendment Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Municipal Laws 4th Amendment Bill 2026 be taken into consideration. బిల్ మీద స్మాల్ బ్రీఫ్ ఇస్తారా మంత్రి? మీరు బ్రీఫ్ ఇచ్చే ముందు మా భీమవరానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, అటు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ లేదా మున్సిపాలిటీస్కి కానీ మేయర్ అయినా చైర్పర్సన్ అయినా 1986 వరకు ఇండైరెక్ట్గా ఉండేది అధ్యక్ష ఎలక్షన్స్. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్గా ఉండింది. మళ్ళా 2005 తర్వాత ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్లో మళ్ళా డైరెక్ట్గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్గా ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా. అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్ అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. మరో సంవత్సరం దాటితే నా పాదయాత్ర స్టార్ట్ కాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఎద్దేవా చేశారు. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను గుర్తు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ కేడర్తో వైఎస్ జగన్ సమావేశమై పలు సూచనలు చేశారు.
కార్యకర్తలకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉన్న విషయమే, ఎన్నికలు జరిగి చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతా ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మామూలుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా జరిగింది. మేళాలో పలు స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వాటిని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ దేవరకొండ సుజాతలు సందర్శించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కిసాన్ మేళాలో వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ను జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, నగర మేయర్ దేవరకొండ సుజాతాలు సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ అరుణమ్మ మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ విధంగా ఎరువులన్నీ కానీ మితంగా వేసుకుంటే తెల్లని రావడం జరుగుతుంది. ఒక చిన్న ప్రాక్టీస్ కోసం వాటి యొక్క సంతతిని కూడా అరికట్టుకోవచ్చు. ఇవి చేసుకుంటూ క్లోరాంట్రోనిఫ్లోర్ గ్రాన్యూల్ అయితే ఎకరాకి 4 మళ్ళీ ఇప్పుడు ఈ దశలో అవే ఫోన్లు వస్తున్నాయి మాకు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు ఆదాయం పెరిగితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అగ్రి ఎక్స్పో కిసాన్ మేళలు రైతులకు ఎంతో ఉపయోగకరమైన వేదికలు. ఇక్కడ రైతులు కొత్త విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సాగు సంకేతకాలు, పంటల్లో విలువలు జోడింపు, మార్కెటింగ్ విధానాలు మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. రైతాంగంలో మనం చేస్తున్న వ్యవసాయం ప్రకారంగా మీరందరూ తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎన్నో వెహికల్స్ వచ్చి ఉన్నాయి మన వ్యవసాయం కోసం. అదే విధంగా మనకి ఎన్నో స్టాల్స్ పెట్టున్నారు. పురుగుల మందులు, ఏమి వ్యవసాయానికి ఏది సంబంధించి ఏది కావాలనేది మీరు ఆలోచించి వ్యవసాయం చేయాలి. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు వ్యవసాయం అంటే మందులతోనే చేస్తున్నారు. క్షేత్రీయ వ్యవసాయం వాళ్ళు చేయడం లేదు, మందులతో కూడింది. ఎంతోమంది ప్రజలందరూ అనారోగ్యాలు పాలవుతున్నారు. అలా కాకుండా మనం వ్యవసాయం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మళ్ళీ ఆర్గానిక్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 25వ డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. డివిజన్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 25వ డివిజన్ బుజుబుజు నెల్లూరులో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునర్నిర్మాణం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి స్థానిక కార్పొరేటర్ బద్యపూడి నరసింహగిరితో కలిసి పునర్నిర్మాణం పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25వ డివిజన్ అభివృద్ధికి 7,50 లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. గతంలో ఈ ప్రాంతానికి ప్రజాబాటలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వాటర్ ప్లాంటు సమస్య ఉందని చెప్పారన్నారు. స్థానిక ప్రజలందరూ చెప్పినప్పుడు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని వాటర్ ప్లాంటు రెన్యువేషన్ పనుల కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 25వ డివిజన్లోని బుజుబుజు నెల్లూరులో వాటర్ ప్లాంట్ మీకు అందరికీ కూడా తెలుసు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వాటర్ ప్లాంట్ రిపేర్లో ఉండి స్థానికంగా ఉన్న వారందరికి కూడా వాటర్ సరిగ్గా అందక సమస్య ఉన్నదని గతంలో ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కానీ, తర్వాత కొన్ని పర్యటనలకు వచ్చినప్పుడు కానీ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి దృష్టికి ఇటు మా పార్టీ
నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్లాంట్కి తిరిగి మరలా అన్నీ కూడా రిపేర్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలతో దీనికి ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు దానికి మనందరం కూడా టెంకాయ కొట్టడం కూడా జరిగింది. ఈ పనులన్నీ కూడా రాబో 2 నెలల్లో పూర్తి చేసుకుని పూర్తిగా ప్లాంట్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలకి అవసరం నిమిత్తం దీన్ని ఉపయోగిస్తామని, అదేవిధంగా ఇదే 50 లక్షల రూపాయల్లో ప్లాంట్ రిపేర్తో పాటు 15 నెలలు మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే నారా లోకేష్ గారి ఆశీస్సుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రైతులను యాంత్రికంగా అభివృద్ధి పదంలో నడిపి ఖర్చులు తగ్గించేందుకు అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళాను ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి తెలిపారు. ట్రాక్టర్ల నుంచి డ్రోన్ల వరకు రైతులకు వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని యంత్రాలను ఈ ఎక్స్పోలో అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఖర్చు తగ్గించి ఆదాయమే పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్కకు సత్యవాణి తెలిపారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీంతో పాటు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి, ఈ కార్యక్రమంతో వచ్చేటువంటి ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది మన వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఈ అగ్రి ఎక్స్పో అండ్ కిసాన్ మేళా అనేది ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? యాక్చువల్ గా మన జిల్లా కలెక్టర్ గారు ఈ ఎక్స్పోని అంటే ఫార్మ్ మెకనైజేషన్ మీద అగ్రి ఎక్స్పో కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులు ఈ రోజు కూలీల కొరతతోటి ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా కూలీలు దొరక్క, అందువల్ల ఫార్మ్ మెకనైజేషన్ అంటే యంత్ర పరికరాలు అనేవి 100% అన్ని రకాలుగా వినియోగించుకోవాలని ఈ ఫస్ట్ ఫార్మ్ మెకనైజేషన్ గురించి మనకి ఎక్స్పో ఒకటి చేద్దామని అనుకున్నాము. ఈ లోపల మనకి గవర్నమెంట్ మన ఆత్మ నుంచి కూడా మనకి రైతు సదస్సులు కండక్ట్ చేయమని చెప్పడం వల్ల ఈ రెండు కలుపుకొని మనం ఈ రోజు ఫార్మ్ మెకనైజేషన్ మీద ఎగ్జిబిషన్ ప్లస్ అదే విధంగా రైతులకి కిసాన్ మేళా ఒకటి కండక్ట్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీలు దాదాపు 60 కంపెనీలు మనకి దీంట్లో పార్టిసిపేట్ చేసి మనకి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే రైతులు పురుగు మందులు ఎరువులు తక్కువ వాడి ఈ రోజు వ్యవసాయం చేయమంటున్నాము. వ్యవసాయం చేయమన్నప్పుడు దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనము రైతులకు అందజేయాల్సి వస్తుంది. కాబట్టి వాటి గురించి కూడా ఒక ఎక్స్పో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ రోజు కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే న్యూలీ రిలీజ్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించిన 20 కంపెనీలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఫార్మ్ మెషినరీ కూడా మనకి అన్ని ఎగ్జిబిషన్ లో పెట్టారు. ముఖ్యంగా రైతులు వరి కోసేటప్పుడు ఎప్పుడైనా వర్షం వచ్చి ధాన్యం తడిచినట్లయితే చాలా నష్టపోతా ఉన్నారు. దానికి కానీ మనం ఒక డ్రైయర్ ను కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టాము. కావాల్సిన రైతులు ఆ డ్రైయర్ కావాల్సింటే వాళ్ళతో కాంటాక్ట్ చేసి మన బ్యాంక్ మేనేజర్స్ ద్వారా కూడా మన బ్యాంకు సంబంధించి కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ప్రజలకి కావాల్సింది ఆవేదన కాదని మూసివేసిన కంటైనర్ టెర్మినల్ వెంటనే పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వాన్ని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే టెర్మినల్ను పునరుద్ధరిస్తామని చెప్పిన ఎన్నికల వాగ్దానం ఏమైందని వారు సోమిరెడ్డిని ప్రశ్నించారు. నెల్లూరులో వారు మీడియాతో మాట్లాడుతూ భూ కేటాయింపుల మీద సమగ్రమైన విచారణ జరిపి అదానీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల కిందట నిబంధనలకు విరుద్ధంగా మూసేసిన కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ను వెంటనే పునరుద్ధరించి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. నెల్లూరు జేమ్స్ గార్డెన్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆగస్టు 18వ తేదీన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణాపట్నం పోర్టు డర్టీ పోర్టుగా మారిందని, బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్లతో కాలుష్యమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు చూశామని తెలిపారు. ప్రజలకు కావాల్సింది ఆవేదన కాదని తిరిగి కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ జరగడమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే టెర్మినల్ను పునరుద్ధరిస్తామని చెప్పిన ఎన్నికల వాగ్దానం ఏమైందని వారు సోమిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల మీద సమగ్ర విచారణ జరిపి అదానీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.
సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే రెహనా బేగం, అల్లాడి గోపాల్, సిఐటియు కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ కమిటీ అధ్యక్షుడు గడ్డం అంకయ్య తదితరులు పాల్గొన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు కృష్ణపట్నం పోర్టు గురించి. ఆ ప్రాంత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు, దాంట్లో ప్రధానమైంది కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ని తిరిగి తీసుకొస్తాను, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అప్పుడు చాలా సంతోషపడ్డాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రామాయపట్నం పోర్టులో పెట్టేసేయండి, ఇక నెక్స్ట్ అయ్యేటట్టుగా లేదు అని చెప్పేసి తేలపలకతా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, అట్నే నెల్లూరు జిల్లా ప్రజానీకానికి దాపురించింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళ పోర్టుకి కంటైనర్ టెర్మినల్ని పంపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రశ్నించాల్సిన ఎమ్మెల్యే గారు ఇట్ట ప్రశ్నించకుండా ఆవేదన వ్యక్తం చేసి బూడిదైపోయింది, బొగ్గు అయిపోయింది, మేము ఏం చేయాలా, బతకలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎవరు పరిష్కరించాలని చెప్పేసి సిఐటియు ప్రశ్నిస్తా ఉంది. కొండాపురం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ నేతలు నిర్వహించారు. 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన వినాశనాన్ని వివరిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు తెలియజేసినట్లు చెప్పారు. 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమంను 2 కళ్లుగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరి అభిమానాన్ని పొందుతున్నట్లు కొండాపురం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ తెలిపారు. కొండాపురం మండలం సెట్టిపాలెం, వెలిగండ్ల, మర్రిగుంట గ్రామాల్లో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలు తాటికొండ అనుష, టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు దామా మహేశ్వరరావు, మాజీ మండల కన్వీనర్ టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మండలంలో చేసిన అభివృద్ధి పథకాలను తెలిపే కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దామా మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో మండలంలోని టీడీపీ నాయకులు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన వినాశనాన్ని వివరిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మోపాడు కాలువ కొండాపురం నీటి సంఘం అధ్యక్షుడు దాసరి అశోక్, నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఇవి రెండు కళలాగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అభినందించే విధంగా ఉన్నాయి. కాబట్టి రాబో కాలంలో కూడా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా మాకు గత గవర్నమెంట్లో జరిగినటువంటి అరాచకాలు, ఇబ్బందులు, కష్టాలు ఏ అభివృద్ధి చేయకుండా ఒక్క ఇటుక పిల్ల కూడా పెట్టకుండా సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాబట్టి రాబో కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము అండగా నిలబడతామని చెప్పని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగమే మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎప్పుడూ ప్రజల పక్షాన, ప్రజల తరపున, ప్రజల కోసం చేసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు జూలై 27వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఏఐవైఎఫ్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఏఐవైఎఫ్ నాయకులు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలకు నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్, సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్నా మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన ప్రోత్సాహమిచ్చి స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నెల్లూరు నగర అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, మీరాముద్దీన్, బాబయ్య, అవినాష్ కుమార్, జాకీర్, లీలామోహన్, సిపిఐ నాయకులు జిలానిఖాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట
నిరుద్యోగ సమస్యలపై ధర్నాన్ని పిలుపునిచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పుడు నేను వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అచ్చదీన్ నాయక్ అన్నాడు. సత్యదీన్ వచ్చేదాకా నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు. ఒక రేడియో ప్రధాని మంత్రి లాగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడమే కానీ మీడియాతో కానీ ప్రజల సమస్య కానీ ఎదురుగా నిలబడి మాట్లాడే పరిస్థితిలో నరేంద్ర మోడీ లేడు. అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత యువతకు పరిశ్రమలు అన్నాడు. 100 విధాలుగా అబద్ధాలే అన్నీ. ఇప్పుడు దాకా నిజాలు మాట్లాడే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు. దానికి కూడా దాఖలాలు లేవు. కోట మండలంలో ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తప్పులను సరిదిద్దుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలను అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోట మండలంలోని కోట, కొక్కుపాడు పంచాయతీల పరిధిలో ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు నమోదులో తప్పులు ఉన్నవారు, సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారు స్థానికంగా ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మండల అధికారులు సూచించారు. కొక్కుపాడు పంచాయతీ పరిధిలో మండల తహసీల్దార్ జెజెరావు, కోట పంచాయతీ పరిధిలో మండల అభివృద్ధి అధికారి దిలీప్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఓటర్లకు లైవ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితాలో ఏవైనా పొరపాట్లు, అవకతవకలు ఉంటే అధికారులు అందుబాటులో ఉన్న సమయంలో సంప్రదించి వాటిని సరిదిద్దుకోవాలని వారు కోరారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆయా పంచాయతీల్లో ఓటర్లకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఇండియా వారి ఆదేశాల మేరకు సర్ ప్రోగ్రాము జరిగి లాస్ట్ మంత్ 31న డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరిగింది. తర్వాత ఇందులో భాగంగా నో మ్యాపింగు, అనామలీస్ అంటే ఈ గ్రామానికి కోడలుగా వచ్చిన వారికి సరైన ఆధారాలు లేనందువలన వాటిని అనామలీస్ కిందకి తీసుకుంటారు. ఇవన్నీ పరిధిలోకి వచ్చినాయి. వాటిని అంచెలంచెలుగా ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. లైవ్ ఎంక్వైరీ జరుగుతుంది. లైవ్లో వాళ్ళే హాజరు కావాల్సి వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేసి మేము కలెక్టర్ గారికి ఆన్లైన్లో పంపబడుతుంది. కలెక్టర్ గారు దాన్ని కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకొని యాక్సెప్ట్ చేస్తారు. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు కొక్కుపాడు గారు పిఎస్లో మేము పనిచేస్తున్నాం. ఇదే క్రమంలోనే ఎంపీడీఓ గారు కూడా అడిషనల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా కూడా ఆయనకి ఉత్తర్వులు ఇస్తున్నారు గవర్నమెంటు. వారు కూడా కొన్ని గ్రామాలని సందర్శిస్తున్నారు. అదే పరిధిలో మండలంలో కూడా అన్నిని క్లియర్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. పొంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటోగ్రాఫర్ల యూనియన్ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సిఐ, ఎస్ఐలు పాల్గొని ఫోటోగ్రఫీ నిర్మాణకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి నివాళులర్పించారు. ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ సమాజంలో ఫోటోగ్రాఫర్ల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పాత బస్టాండు కూడలిలో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఫోటోగ్రఫీ నిర్మాణకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పొంగనూరు సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ రమణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గత 30 సంవత్సరాలుగా పొంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని యూనియన్ సభ్యులు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సమాజంలో ఫోటోగ్రాఫర్ల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఐడీ కార్డులు మంజూరు చేయాలని సిఐ సుబ్బరాయుడిని యూనియన్ సభ్యులు కోరారు. ఫోటోగ్రాఫర్ల వృత్తిపరమైన గుర్తింపునకు ఐడీ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు విన్నవించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చంద్రపతి, ఉదయ్, అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు బండి బాలు, కోశాధికారి అశోక్, మాజీ అధ్యక్షులు శేఖర్, కరుణాకర్, కగ్గన్ శేఖర్తో పాటు యూనియన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడము ఫోటోగ్రాఫర్లకి ఇది ఒక పండగతో సమానము. సంవత్సరానికి ఒకసారి మేము జరుపుకునే పండగ ఇది. పొంగనూరులో ఇంచుమించు 100 కుటుంబాల వరకు ఈ ప్రొఫెషన్ నమ్ముకొని బతుకుతున్నాము. ఈ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడము పొంగనూరులో ఫోటోగ్రాఫర్లకి చాలా ఆనందంగా ఉంది. అలాగే వరల్డ్ ఫోటోగ్రఫీ డే దినోత్సవ శుభాకాంక్షలు మా కస్టమర్లకి, బంధువులకి,
ఫ్రెండ్స్కి ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలు శబరిమలలో 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అయ్యప్పల మాల ధరించి అయ్యప్ప కొండకు వచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఈ నెల 18 మంగళవారం అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా గణపతి హోమం నిర్వహించి ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరారు. అనంతరం పంబకు చేరుకొని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకున్నారు. పవిత్రమైన 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప కొండకు వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురంలో విద్యార్థులు, సామాజికవేత్తలు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ భారీ ర్యాలీ నిర్వహించారు. మన తల్లిని మనం ఎలా ఇష్టంగా చూసుకుంటామో ప్రకృతిని కూడా అలాగే చూసుకోవాలని వక్తలు కోరారు. ఇండస్ట్రీస్ గ్రీన్ వెల్ఫేర్ సొసైటీకి సహకరించకపోతే నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రకృతి పర్యావరణం తరపు నుంచి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4,000కు పైగా ఇండస్ట్రీస్ రెడ్ జోన్లో ఉన్నాయని నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవకుమార్ అన్నారు. అనంతపురం నగరంలో ఆర్టు కాలేజీ మైదానం నుండి టవర్ క్లాకు మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు విద్యార్థులు, సామాజికవేత్తలతో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ భారీ ర్యాలీ నిర్వహించారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ఒక వ్యక్తికి ఒక మొక్క అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో 4,000కు పైగా ఇండస్ట్రీస్ రెడ్ జోన్లో ఉన్నాయి. వారంతా గ్రీన్ వెల్ఫేర్ కి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో మినీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి గ్రామానికి 5,000 మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇండస్ట్రీస్ గ్రీన్ వెల్ఫేర్ సొసైటీకి సహకరించకపోతే నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రకృతి పర్యావరణం తరపు నుంచి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మన తల్లిని మనం ఎలా ఇష్టంగా చూసుకుంటామో ప్రకృతిని కూడా అలాగే చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జాతీయ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షుడు రాహుల్ ద్వివేदी హాజరయ్యారు. काउंसिल का आज यहाँ प्रकृति कल्याण के लिए जो मार्च होने जा रहा है, ये हमारे स्टेट के चेयरमैन अंबाती कुमार जी और यहाँ डिस्ट्रिक्ट के जिला जो चेयरमैन हैं सूर्य प्रकाश रेड्डी जी, उनके नेतृत्व में किया जा रहा है. नेचर वेलफेयर काउंसिल प्रत्येक ग्राम पंचायत में एक लघु ग्राम वन योजना लॉन्च करेगी और साथ में हमारा लक्ष्य है कि आंध्र प्रदेश के प्रत्येक ग्राम पंचायत तक हम एक मिनी फॉरेस्ट एरिया डेवलप करेंगे. పెన్నా నదిలో అధికార పార్టీ నేత అండతో కొందరు రెచ్చిపోతున్నారు. భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తూ నది గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తవ్వకాలు, అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. నదిలో మళ్లీ ఇసుకాసురులు పడ్డారు. సహజ వనరులను నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. ఇష్టారీతిన తవ్వకాలు సాగిస్తూ నదికి గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. ఉచితం మాటున ఇసుక తరలింపు ముసుగులో కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. నదిని తోడేసి నల్లధనాన్ని పోగేసుకుంటున్నారు. యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. తవ్వకాలు చేపట్టడంతో భవిష్యత్తులో నదీ తీరం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు వద్ద పెన్నా నదిలోని ఓ టీడీపీ నాయకుడి అండతో కొందరు పెట్టరేగిపోతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇద్దరు యువకులు ఫూటుగా మద్యం సేవించి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన సంఘటన కావలి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకుని ఆ ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు. విచారించి ఇరువురిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో వెల్లడించారు డీఎస్పీ రమణకుమార్. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు నడుపుతూ మంగళవారం రాత్రి సెల్ఫీ పాయింట్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారు. జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆదేశాలతో కావలి పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని స్పందించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు డీఎస్పీ రమణకుమార్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శాంతినగర్కు చెందిన రావూరి అశోక్ అనే వ్యక్తి స్కూటీపై ఒంగోలు బస్టాండు నుంచి వస్తుండగా వెనకాల కారులో వచ్చిన యువకులు చిట్టుబోయిన సుమన్,
బెల్లంకొండ అరుణ్ కుమార్ అనే వారు అశోక్ను ఆపి తాము హారన్ కొట్టినా సైడ్ ఇవ్వలేదని దాడి చేశారు. దీంతో స్థానికులు సర్ది చెప్పి పంపించేశారు. అంతటితో ఆగని ఆ ఇద్దరు యువకులు అశోక్ను మళ్లీ వెంబడించి సెల్ఫీ పాయింట్ వద్ద ఆపి దాడికి యత్నించారు. అక్కడ స్థానికులు అడ్డుకొని వారిని నిలువరించారు. ఇద్దరు యువకులు మద్యం సేవించి ఇలా న్యూసెన్స్ చేయడంతో చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐలు గిరిబాబు, రంగనాథ్ గౌడ్లు పాల్గొన్నారు. రాజేష్ కుమార్, వయసు 33 ఇయర్స్, శాంతినగర్ వాసి, కావల్ టౌన్. ఇతను ఏంటంటే నిన్న అంటే 18వ తేదీన రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒంగోలు బస్టాండ్లో ఉన్న గణేష్ ఎలక్ట్రీషియన్ వద్ద నుండి పని చూసుకొని సుమారు 8 గంటల ప్రాంతంలో తన స్కూటీ మీద ఇంటికి వెళుతుండగా అతను వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వెనకాలగా ఏదైతే పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉందో PY05VB 2020 అవి నంబర్ గల ఎరుపు రంగు హోండాయి కారు, అంటే I-20 కారు, దానికి బ్యాక్ సైడ్ వెళ్తుందా. బ్యాక్ సైడ్ వెళ్తుంటే వాళ్ళు ఏంటంటే ఇతను ముందు బైక్ మీద వెళ్తున్నాడు, ఇదే ట్రంక్ రోడ్ మీద. వాళ్ళు ఏదో పెద్దగా హార్న్ కొడితే ఇతను సైడ్ ఇవ్వమంటే సైడ్ ఇవ్వాలని చెప్పి ఆ హార్న్ కొట్టే ఉద్దేశంలో కొంచెం వాళ్ళ మధ్యన గొడవ ఏర్పడి ఇతన్ని ఏదో అబ్యూజింగ్గా బూత్ తిట్టినట్టు ఎఫెక్ట్. దాని మీద ఏంటంటే పోలీసింగ్ ఏంటంటే పోలీసులు ఏం చేస్తున్నారో ఈ విధంగా రోడ్ల మీద ఈ విధంగా అలచల్ చేస్తుంటే వచ్చింది. అలాంటి వాటి మీద మాత్రం ఎట్టుకొస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మా ఎస్పీ మేడం గారు కూడా ఇలాంటి వాటిలో చాలా స్టింజెంట్గా ఉన్నారు. ఇలాంటి సమాజంలో అల్లజడులు కలగజేసి ఏ యాక్షన్ చేసినా సరే వాళ్ళని గట్టిగా అణిచివేయాలి. ప్లస్ ఏంటంటే అలాంటి రిపీట్ కాకుండా చూడాలి. మరి రిపీట్ చూడాలి మా యొక్క ఎస్పీ గారి ఉత్తర్వులు, ఆ ఉత్తర్వుల మేరకు మేము వెంటనే స్పందించి చేసాము. కాబట్టి నేను పబ్లిక్ కూడా ఏంటంటే ఎవరు కూడా పబ్లిక్ న్యూసెన్స్ రోడ్ల మీద పబ్లిక్ న్యూసెన్స్ చేయవద్దని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో 4వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ. బిల్లుకి ఆమోదం తెలిపిన శాసనసభ. పార్టీ శ్రేణులతో సమావేశమైన మాజీ సీఎం వైఎస్ జగన్. ఏడాది దాటితే పాదయాత్ర మొదలవుతుందని హెచ్చరిక. అధికార పార్టీ నేత అండతో పెన్నా నదిని తవ్వేస్తున్న అక్రమార్కులు. చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకోలు. మద్యం సేవించి కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులు అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తున్నానండి N3 టీవీ.